పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిందే ఈ తెలంగాణ గడ్డ మీద. జై తెలంగాణ. తెలంగాణ అంటే గుండెలో కొట్టుకుంటుంది నాకు. ఈ తెలంగాణలో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తునైతే ఎన్నికల సంఘం కేటాయించింది. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేసినా, పోరాట యాత్ర చేసినా, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినా, ఎన్నికల్లో పోటీ చేసినా తెలంగాణ నుంచే స్టార్ట్ చేయడం మనకు అలవాటు. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అనే ఒక సెంటిమెంట్. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ లోక్సభ స్థానంలో పోటీ చేసింది. అది మల్కాజ్గిరిలో అయితే ఏకంగా 30,000 వరకు ఓట్లు సాధించింది. సికింద్రాబాద్ పార్లమెంట్లో అయితే 10,000 వరకు ఓట్లు సాధించింది. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో కూడా కుకట్పల్లిలో దాదాపు 40,000 ఓట్ల వరకు సాధించింది. ఇక్కడ ప్రజలు కూడా జనసేన పార్టీకి అంతే ఆదరించారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణలో విస్తృతంగా పర్యటన చేస్తే ఖచ్చితంగా తెలంగాణ జనాల్లో కూడా ప్రజాదరణ పొందుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. దీంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష కూటమిని ఏర్పాటు చేసి ఆయన పోరాటం చేసిండు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ హనుమంత్ గారు, కోదండరామ్ గారు, చెరుకు సుధాకర్ లాంటి నాయకులందరూ అఖిలపక్ష మీటింగ్ లో పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలను ఆపేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సమస్య వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆర్టీసీ కార్మికుల సంఘాలతోటి మాట్లాడి అండగా నిలబడ్డాడు. అనేక రకాల పోరాటాలతోటి ఎన్నికల్లో ఫైట్ చేస్తూ, ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ జనసేన పార్టీ ముందుకు పోతుంది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘానికి, జనసేన పార్టీని ఇన్ని రోజులు జనసేన పార్టీని కాపాడుతున్న జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా నా తరపున కాంగ్రెస్ చెప్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.